నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. టీడీపీ అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. నోటరీ రెన్యువల్ అంశాన్ని స్టాంప్ పేపర్ పై అదనపు అఫిడవిట్ ఇవ్వలేదంటూ టీడీపీ మెలికపెట్టినప్పటికీ వాటిని ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో 2 గంటల పాటు టీడీపీ మీడియా ప్రచారానికి ఈసీ పులి స్టాప్ పెట్టినట్లు అయింది. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి నామినేషన్ చెల్లకుండా చేయాలన్న కుట్ర జరిగిందని ఆ పార్టీ లీగల్ సెల్ కు చెందిన నేత ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అసలు నిర్దిష్ట నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాల్లో ఉన్న వివరాలు అభ్యర్థికి అఫిడవిట్ నోటరీ చేసిన వ్యక్తికి మాత్రమే తెలుస్తాయని, అయితే టీడీపీ వారు జిల్లా రిజిస్టర్ నుంచి అప్పటికప్పుడు నోటరీ లాయర్ కాలపరిమితి చెల్లిందని సర్టిఫికెట్ ముందుగా ఎలా తీసుకురాగలిగారని ఆయన ప్రశ్నించారు. నోటరీ లాయర్ మంత్రి ఆదినారాయణ రెడ్డికి బంధువున్న సమాచారం కూడా వస్తుందని, అంతే, అయితే అందులో వాస్తవం ఉందో లేదో తెలియదని ఆయన అన్నారు. నోటరీ లాయర్ లైసెన్స్ గడువు తీరిన విషయం అభ్యర్థులకు ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఇలాంటి సాంకేతిక పరమైన అంశాలలో నామినేషన్ తిరస్కారానికి గురి కావాలని ఆయన, దీనిపై టీడీపీ నేతలు కావాలని గందరగోళం సృష్టించే యత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ గెలుపు ఖాయమన్న భయంతోనే టీడీపీ నేతలు ఇలాంటి కుట్రలు పాల్పడుతున్నారని, దీంతో టీడీపీ నేతలు నంద్యాల గెలుపు వైసీపీదేనని పరోక్షంగా ఒప్పుకున్నట్లే అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.